చిలకలూరుపేట పట్టణ ప్రజలకు మంచినీటి అందించాలనే ఉద్దేశంతో అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు మంచినీటిని సాగర్ కాలువ నుంచి మంచినీటి విడుదల చేయడం కూడా జరిగింది. నిన్నటి నుంచి మంచినీళ్లు విడుదల చేశాం. ఈ చెరువు నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా మంచినీటి ఎద్దడి లేకుండా, మంచినీటి సమస్య రాకుండా కూడా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా ఈ చెరువులో ఉన్నటువంటి వాటర్ని మనం ఒకసారి గమనిస్తే వచ్చే నెల 20-30వ తారీఖు వరకు కూడా పట్టణానికి కావలసిన మంచినీరు ఈ చెరువులో ఆల్రెడీ నిల్వ ఉంది. కానీ రాబో పరిస్థితుల దృష్ట్యా ఎండలు కూడా విపరీతంగా పెరుగుతాయి, ప్రజల యొక్క వాడకం ఎక్కువ అనేటువంటి ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా పై అధికారులతో కూడా మాట్లాడి మరి మంచినీటి వదిలేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం కూడా జరిగింది. మరి నిన్నటి నుంచి మంచినీటి వదులుతారని చెప్పేసి మరి మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారికి తెలిసి హుటాహుటిన అంటే రాజకీయంగా లబ్ధి పొందటం కోసం తన కుహనా రాజకీయాలకు తెరదీసి మొన్న ఇక్కడికి వచ్చి ఒక సెల్ఫీ ఛాలెంజ్ ఆయన చేయటం కూడా జరిగింది. ఒకటి అడుగుతా ఉన్న పుల్లారావు గారిని, 2019 దాకా ఈ రాష్ట్రంలో 14 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి శాఖ నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా ఉంటూ అప్పటిదాకా చిలకలూరుపేట పట్టణంలో రోజు మార్చి రోజు మంచినీటి ఇచ్చేటువంటి పరిస్థితిని నువ్వు పట్టించుకోకపోగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి ప్రజలకి అనేటువంటి ఆలోచన చేయలేకపోవటం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తాను. మరి ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన అధికారుల్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ప్రజలకి మంచినీటి అవసరం తీర్చకపోగా ఆ సమయంలో రోజు మార్చి రోజల్లా ఒక సంవత్సరం అయితే 2 రోజులకోసారి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకి మంచినీటి ఎద్దడి ఉంది, ప్రజలు దాహార్తి తీర్చలేకపోతున్నాం, ప్రజలు అవసరానికి కావాల్సినటువంటి నీరు అందించలేకపోయినటువంటి మాట ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఉందా పుల్లారావు గారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే సహజంగా మీకు తెలియకపోవచ్చు, సహజంగా మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే 4.5 సంవత్సరాల పాటు మీరు చిలకలూరుపేటలో లేరు. 4.5 సంవత్సరాల పాటు మీరు చిలకలూరుపేటలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్ని వదిలిపెట్టారు, చిలకలూరుపేట రావడమే మానేశారు. అందువల్ల సహజంగా మీకు కొద్దిగా అవగాహన లోపం ఉండుంటది అని చెప్పేసి ఇప్పుడే కొంతమంది స్థానిక ప్రజలు మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలుగా మరి అయ్యగారు చిలకలూరుపేటలో లేడంట. చిలకలూరుపేట అనేది 4.5 సంవత్సరాలుగా చూడకపోగా మరి ఆయనకి మంచినీటి సమస్య ఉన్నదా లేదా సమస్య లేదా, పూర్తి స్థాయిలో జగనన్న ప్రభుత్వం మరి మంచినీళ్లు అందిస్తా ఉందా, మంచినీళ్లు అందించే గురించి స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా అందరూ కూడా చర్యలు తీసుకున్నారా అనేటువంటిది కూడా ఆయనకు తెలిసేటువంటి అవకాశం లేకపోవటం చాలా దురదృష్టకరం. దయచేసి రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉండాలి, వాస్తవాలు మాట్లాడాలి. ఎందుకంటే ప్రజలు ఏమి వాస్తవమో ఏది అవాస్తవమో మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు వాస్తవాలని అవాస్తవాలను వాళ్ళు వేరు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. 2019 దగ్గర నుంచి 2024 ఇప్పటి వరకు కూడా చిలకలూరుపేటలో మంచినీటి ఎద్దడి లేదనేది ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం. నువ్వు మంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య ఉన్నది. ఒక సంవత్సరం అయితే 2 రోజులకోసారి కూడా మంచినీటి సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది.
అది చిలకలూరుపేట ప్రజలకు తెలుసు. ఇది వాస్తవం. మరొక వాస్తవం ఏంటి అంటే 4.5 సంవత్సరాల పాటు నువ్వు ఈ చిలకలూరుపేటలో లేవు. చిలకలూరుపేట ప్రజల్ని వదిలేశావు. నీ పార్టీ నాయకుల్ని గాలికి వదిలేశావు. కనీసం ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎక్కడా కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితిని ఇది 4.5 సంవత్సరాలుగా ఈ రోజు వచ్చి ఎన్నికలు దగ్గర పడేటందుకు ప్రజలకు వచ్చి ఏదో మాయమాటలు చెప్పి ఒక పక్క అనిల్ కుమార్ స్థానికుడు కాదని, ఒక పక్క మనోహర్ నాయుడు స్థానికుడు కాదని నువ్వు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే మరి దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వు నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఎప్పుడు కూడా నియోజకవర్గాల్ని వదిలిపెట్టి వెళ్ళలా, ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళలా. అదేవిధంగా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నమ్ముకున్నటువంటి అభిమానులు వదిలిపెట్టి వెళ్ళలా. వాళ్ళ కోసం నిరంతరం అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక పక్కన ఐడియా రాదు. గుడ్డిపతి పుల్లారావు అంటే ఐడియా వచ్చింది. ఎందుకంటే నీ చరిత్ర అది. ఏదో వయసులో పెద్దవాడివి అంటం బాగోదులే అని చెప్పేసి ఇన్నాడు అభ్యర్థి గారు కానీ మేము ఎవరు మాట్లాడతల్లా. మేము మాట్లాడగలం, మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మేము ఏదైనా చెప్పగలం. కానీ వాస్తవం ఏదో అవాస్తవం ఏదో వాస్తవాలు మాట్లాడదాం కానీ అవాస్తవాలు మాట్లాడేటువంటి చరిత్ర మాకు కానీ మా పార్టీ నాయకుడికి కానీ లేదు. ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నాం, తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో నేను గెలవబోతా ఉన్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నాడు. ఇది అక్షర సత్యం. నువ్వు ఏదో ఇప్పుడు 6 నెలల క్రితం నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ఏదో అయిపోతా ఉంది, ఏదో అధికారంలోకి వస్తానని చెప్పి చెబుతాను. ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూసుకో. నిన్ను, నీ పార్టీని ప్రజలు ఎంత చేదరించుకుంటా ఉన్నారు. నువ్వు 2014 నుంచి 2019 వరకు ఒక ఎస్సీల్ని, ఒక బీసీల్ని, ఒక మైనార్టీల్ని, ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో, గ్రామాల్లో భూములు తవ్వేశారో, గ్రామాల్లో చెరువులని చెప్పేసి నీరు చెట్టు కింద ఎంత దోచుకున్నారో, ఎన్ని కేసులు పెట్టారో, దళితుల మీద, మైనార్టీల మీద పెట్టారో ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎవరికైనా సరే సంక్షేమ పరంగా మేము ఇబ్బంది పెట్టామా? సంక్షేమ పరంగా మేము వాళ్ళకి సంక్షేమం రాకుండా చేశామా? మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ సంక్షేమం ఇచ్చాను కాబట్టి, సంక్షేమం అందించాం కాబట్టి ఈరోజు ప్రజలు గ్రామంలోకి వెళ్ళినా, ఏ డివిజన్లోకి వెళ్ళినా నీరాజనాలు పాడుతూ ఉన్నాం. నిన్నటిదాకా నువ్వు ఇంట్లోంచి బయటికి రాలా. ఈరోజు నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి గడపగడపు తిరుగుతున్నప్పుడే నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతావు. ఇంట్లోంచి నిన్నటిదాకా నువ్వు బయటికి రాకుండా ఏదో మరి అలాంటి వాడివి మరి గడప రాత్రి ఏదో 2 వార్డులు తిరిగా ఉండగా మరి గడప తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ ప్రాంతంలోనే నువ్వు నివాసం ఉండేటువంటి ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాబోతా ఉంది. అది చూసుకో పుల్లారావు గారు, అది చూసుకో.